గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. రోజు మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్లోకి వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ కరెంట్ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ అన్నిటిని ఎలా చూడాలి అనేది నేర్చుకుందాము. ఫస్ట్ MySQL వర్క్ బెంచ్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ క్వెరీ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. క్వెరీస్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ చూద్దాము. సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ టేబుల్. సింటాక్స్ వచ్చేసి క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఇవ్వాలి, బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి, కాలమ్ నేమ్ మెన్షన్ చేయాలి అండ్ దాని డేటా టైప్ మెన్షన్ చేయాలి, కామా సెకండ్ కాలమ్ నేమ్ ఇవ్వాలి, దాని డేటా టైప్ మెన్షన్ చేయాలి, కామా అలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలి అంటే అన్ని కాలమ్స్ మెన్షన్ చేయాలి, బ్రాకెట్స్ క్లోజ్, సెమీకోలన్. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేద్దాము. క్రియేటింగ్ ఏ టేబుల్. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ డేటాబేస్. Day7 అనే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేద్దాము. Day7 డేటాబేస్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు Day7 డేటాబేస్కి షిఫ్ట్ అవుదాము. షిఫ్ట్ అవ్వాలంటే మనం యూస్ Day7 అని ఇవ్వాలి. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడు Day7 అనే డేటాబేస్కి షిఫ్ట్ అయ్యాము. Day7 డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేద్దాము. క్రియేట్ టేబుల్. కాలేజ్ అనే టేబుల్ నేమ్ ఇస్తున్నాను. బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ కాలమ్ నేమ్ ఈజ్ సీరియల్ నెంబర్, దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్, కామా సెకండ్ కాలమ్ నేమ్ ఈజ్ నేమ్, దాని డేటా టైప్ varchar అండ్ సైజ్ మెన్షన్ చేయాలి, కామా థర్డ్ కాలమ్ నేమ్ ఈజ్ రోల్ నెంబర్, దాని డేటా టైప్ ఇంట్, బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమీకోలన్ ఇవ్వాలి. సో క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేద్దాము. సో మనకి కాలమ్ నేమ్స్ అయితే క్రియేట్ అయ్యింది. చెక్ చేసుకోవాలి అని అనుకుంటే స్కీమాస్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే Day7 లోపల టేబుల్స్ అని కనిపిస్తుంది. టేబుల్స్ పక్కన ఉన్న యారో ప్రెస్ చేస్తే కాలేజ్ అనే టేబుల్ క్రియేట్ అయ్యింది. దాంట్లో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి కాలమ్ నేమ్స్ అనేవి కనిపిస్తాయి. సో మనకి క్రియేట్ చేసిన సీరియల్ నెంబర్, నేమ్, రోల్ నెంబర్ కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు టేబుల్లోకి వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాము. ఇన్సర్టింగ్ వాల్యూస్ ఇంటూ ఏ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇవ్వాలి కాలేజ్, బ్రాకెట్స్ ఓపెన్ చేసి కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలి, సీరియల్ నెంబర్ కామా నేమ్ కామా రోల్ నెంబర్. ఇప్పుడు వాటి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్కి 1 ఇద్దాము, కామా నేమ్ వచ్చేసి రవి అని ఇద్దాము అండ్ రోల్ నెంబర్ 10 అని ఇద్దాము. సో ఫస్ట్ రికార్డ్ అయితే ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు సెకండ్ రికార్డ్ 2 సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఈజ్ రాజు అని ఇద్దాము అండ్ రోల్ నెంబర్ ఈజ్ 11 అని ఇద్దాము. సెకండ్ రికార్డ్ కూడా ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు థర్డ్ రికార్డ్ సీరియల్ నెంబర్ ఈజ్ 3, నేమ్ వచ్చేసి ప్రియా అని ఇద్దాము అండ్ రోల్ నెంబర్ 12 అని ఇద్దాము. సో వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేసాము. ఎగ్జిక్యూట్ చేద్దాము. వాల్యూస్ అయితే ఇన్సర్ట్ అయ్యాయి టేబుల్లో.
ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అంటే స్కీమాస్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. సో మనకి కాలేజ్ పక్కనున్న థర్డ్ సింబల్ క్లిక్ చేస్తే మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇలా మనం టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు కరెంట్ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ అన్నీ చూడాలి అంటే కమాండ్ ఏంటో చూద్దాము. టు వ్యూ ఆల్ ద టేబుల్స్ ఇన్ కరెంట్ డేటాబేస్ కమాండ్ వచ్చేసి షో టేబుల్స్. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో మనం ప్రెజెంట్ డే 7 అనే డేటాబేస్లో ఉన్నాము. దాంట్లో ఉన్న టేబుల్స్ వచ్చేసి కాలేజ్ మాత్రమే. సో అలా డే 7లో ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తే అన్ని టేబుల్స్ మనకి ఈ కమాండ్ ద్వారా చూడొచ్చు. సో అంతే గైస్, డే 7 టాపిక్స్. నెక్స్ట్ సెషన్లో మనం సెలెక్ట్ కమాండ్ కోసం తెలుసుకుందాము. This is how I am ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.